హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు ఏంటి మా పాప టూర్ వెళ్తుంది. స్కూల్లో వాళ్ళు జూ పార్క్ తీసుకెళ్తున్నారంట. అందుకు మా పాప కోసం స్నాక్స్ తీసుకొచ్చారు. కొన్ని మా హస్బెండ్ తీసుకొచ్చారు పాపకు పంపించమని. ఎన్ని స్నాక్స్ తీసుకొచ్చారో చూడండి పాప పట్టుకెళ్ళడానికి. ఇవన్నీ తనకి బాక్సుల్లో సదురుతాను. ఇవన్నీని చూడండి ఏమేమి తీసుకొచ్చారో. సలుగుత్తులు, కమలాలు, ద్రాక్ష పళ్ళు, కేకు ఇవన్నీ తీసుకొచ్చారండి. మిక్చర్స్ అవి తీసుకొచ్చారు. ఇవన్నీ తన కోసం. తను టూర్ వెళ్తుంది. స్కూల్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. తన కోసం తనకు దారిలో తినడానికి, బస్సులో తినడానికి కట్ట స్నాక్స్ తీసుకొచ్చారు. కావాల్సినవన్నీ సదిరేసి తనకి బ్యాగ్ రెడీ చేయాలండి. అయితే నేను ఇవన్నీ కడిగి పెట్టుకోవాలి. గ్రేప్స్ అవన్నీ కడిగి బాక్స్లో సదరాలండి. పిల్లలు ఒక్కరే వెళ్తాను. ఛానల్ అయిందంటే తను అసలు ఒక్కరు ఎప్పుడు బయటికి వెళ్ళేది. తను ఇప్పుడే ఫస్ట్ టైం పంపిస్తున్నాము. జూ పార్క్ వెళ్తుందండి. స్కూల్లో వాళ్ళు తీసుకెళ్తున్నారంట సార్లు. తనకు కావాల్సినవి కూడా రెడీ చేయాలి కదండి. అలాగే వేడి వాటర్ కూడా రెడీ చేశాను. తాగడానికి మంచినీళ్ళు కావాలి కదా. వేడి వాటర్ కాసి తనకి వాటర్ బాటిల్లో వేసాను. తనకి 2 బాటిల్స్ వాటర్ పెట్టానండి. దారిలో తాగడానికి గట్రా ఉంటాయి కదా, చాలా దూరం ఉన్నారు. అందుకు తనకి 2 బాటిల్స్ వాటర్ కాచి పెట్టాను నేను. రెడీ అయిపోయినాయండి 2 వాటర్ బాటిల్స్. అలాగే ఇప్పుడు గ్రేప్స్ అన్నీ కడిగేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తనకు కావాల్సినవన్నీ బాక్సుల్లో వేసాను. మిర్చి, గ్రేప్స్, సలుగుత్తులు అన్నీ బాక్సులు వేసాను. తనకు కేకు అన్నీ వేసి పెట్టుకున్నాను పక్కనే. అవన్నీ రెడీ చేస్తున్నానండి బాక్స్ పెట్టడానికి తనకి. అలాగే బిర్యానీ కూడా చేశానండి తనకి, వెజ్ బిర్యానీ బస్సులో తినడానికి. అన్నీ రెడీ చేస్తానండి. ఇప్పుడు ఇట్లన్నీ మూతలు పెట్టేసి బ్యాగ్లో పెట్టేయడమే. తను తింటుందో లేదో తెలియదు, కానీ అన్నీ రెడీగా పెడుతున్నానండి. తను ఇబ్బంది పడకూడదు కదా ఆకలికి అని చెప్పేసి. ఆకలి వేసినప్పుడు అమ్మ కూడా వెళ్ళట్లేదు కదండి. అక్కడ ఎవరు ఇస్తారండి, కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకనేసి బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా. అందుకనేసి ఇంట్లో అన్నీ రెడీ చేసి పంపిస్తున్నాను. రెడీ అయిపోయినాయండి. ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు అన్ని బాక్స్లో సదిరేసాను. ఇప్పుడు బ్యాగ్లో సదిరేద్దాం. పాపను ఒక్కదాన్ని పంపాలంటే చాలా భయం వేస్తుందండి. కానీ తను మానేముంటే నేను వెళ్తాను మమ్మీ అనేసి ఏడుస్తుంది. అందుకు వాళ్ళ డాడీ ఇంకా కంపల్సరీ అని పంపిస్తున్నారు. అన్నీ రెడీ చేసానండి. బ్యాగ్లో పెట్టేస్తున్నాను. తను వెళ్తుంది కానీ తిరిగి వచ్చేదాకా మాకు టెన్షన్గానే ఉంటుంది. తనని ఎప్పుడూ ఒక్కదాన్ని పంపించలేని దాని మీద మాకు టెన్షన్గానే ఉంటుందండి. ఫస్ట్ టైం పాపని ఎలా ఒంటరిగా పంపించడం. మొత్తం సదిరేసానండి. బాక్స్ రెడీ అయిపోయింది. పాపకి టిఫిన్ పెట్టాను, ఇడ్లీ తింటుంది. అలాగే మజ్జిగ మర్చిపోయానండి కలపడం. బాటిల్లో మజ్జిగ కలిపి బాటిల్ కూడా రెడీ చేశాను. బాటిల్ కూడా ఇందులో పెట్టేసుకుందాము. ఇందులో కూడా పెట్టేసి తనకి బ్యాగ్ రెడీ చేసానండి. పాప వెళ్ళిపోతుంది మరి స్కూల్కి, టూర్కి వెళ్తుంది. వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నాము. తీసుకెళ్ళి స్కూల్ కాడ విడిచి పెడతామండి. ఇది మా క్యాంపస్ అండి. స్కూల్ కాడ దీన్ని డ్రాప్ చేస్తామండి. లోపలికి వెళ్ళిపోతుంది పాప. అలాగే స్కూల్ బస్సులు కూడా చూపిస్తాను. టూర్ వెళ్ళి బస్సులు అండి. ఇవన్నీ 3 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు టూర్ వెళ్తున్నాయి. జూ పార్క్కి వెళ్తున్నాయండి.
వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.